సో ఈ వీడియోలో కొన్ని నాకు మిస్టేక్స్ కూడా అనిపించాయి. ఆ మిస్టేక్స్ ఏంటి అంటే, ఇట్లాంటి గేమ్స్ అవసరమా పెట్టడం, ఇలాంటి టాస్క్లు ఇవ్వడమా అవసరం, ఇట్లాంటివి ఇస్తే బయట చూసే పిల్లలు ఏం నేర్చుకుంటారు. కొంతమంది బిగ్ బాస్ అంటే కోర్స్ పెద్దలే కాదు, చిన్న పిల్లల దగ్గర నుంచి ఇష్టపడతా ఉంటారు, టీనేజర్స్, లేకపోతే ఇంకా సరిగ్గా 18+ కూడా లేని వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. వాళ్ళకి కొన్ని కొన్ని టాస్క్లు, కొన్ని కొన్ని డేర్లు ఇవి చూస్తే వీళ్ళు చెడిపోతారా, లేకపోతే వీళ్ళకి థాట్స్ వస్తే ఎట్లా అని చెప్పేసి నాకు నిజంగా అనిపించింది. నిజంగా అంటే నిజంగా అవి ఏ డేర్లు, అది ఎందుకు పిల్లలకి ప్రభావితం అవుతుంది, ఇప్పుడున్న జనరేషన్లో ఎలా కొన్ని కొన్ని పిల్లలకి చూపించుకునే టాస్కులు కూడా బిగ్ బాస్ షోలో చూపిస్తూ ఉన్నారు అని చెప్పేసి నాకు అనిపించింది పర్సనల్గా. సో దాని గురించి మాట్లాడదాం. అండ్ టాస్క్ల వైజ్గా చూసుకుంటే ఈరోజు డేర్ ఆర్ డై. సో ఈ టాస్క్ల గురించి మాట్లాడుకుందాం. ఎన్ని టాస్క్లు అయ్యాయి, ఎంతమంది గెలిచారు, ప్రస్తుతానికైతే ముగ్గురు ఆల్రెడీ టాప్ 15కి వెళ్ళిపోయారు. మీకు అందరికీ తెలిసిందే, మిథిలేష్, రాజకుమారి అండ్ ఆర్జే చరణ్. సో ఈరోజు 4 టాస్కులు జరిగాయి. సో 4 టాస్కులు జరిగితే నలుగురు గెలవాలి. సో నలుగురు గెలవడానికి ఏవే టాస్కులు పెట్టారని మాట్లాడుకుంటే, ఆల్రెడీ మీరు ప్రోమో చూసినట్టు నేను ఆల్రెడీ చాలా వీడియోలు చేసి పెట్టా ముందే, ఏమేమి టాస్కులు జరిగాయి అనేది 3 days 4 days బ్యాకే చేసి పెట్టా. ఇప్పుడు ఇంకా ఎపిసోడ్ వచ్చింది కాబట్టి ఇంకా క్లియర్గా చేసి పెడతాను. అలాగే నేను చెప్పింది, బట్ ఎపిసోడ్ల ప్రకారంగా చూసుకుంటే ఇంట్రడక్షన్ అయింది, ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క, ఇప్పుడు జరగబోయేది ఒక లెక్క. మా వాళ్ళు అగ్ని పరీక్ష కంటెండర్ నుంచి కంటెస్టెంట్స్ అవ్వడానికి ఒక రేంజ్లో తహతహలాడిపోతా ఉన్నారు అని చెప్పేసి శ్రీముఖి డైలాగ్ వేసుకుంటుంది. నవదీప్ కూడా ఆ షార్ప్ చేసేద్దాం వాళ్ళని, ఇప్పుడు టెస్ట్ చేద్దాం, టాస్కులు అని అడిగినారు కదా ఆడిషన్స్కి వచ్చినప్పుడు, మాకు ఒక టాస్క్ ఇవ్వండి, టాస్క్ ఇస్తే కదా మేము నిరూపించుకుంటామని చెప్పేసి అంత అన్నారు కదా. సో చూద్దాం ఇప్పుడు ఏ టాస్కులు కంప్లీట్ చేస్తారు వీళ్ళు, ఏ టాస్కుల్లో వీళ్ళ ప్రభావం, వీళ్ళ పౌరుషం, వీళ్ళ టాలెంట్ అన్ని చూపిస్తారు అనేది మాట్లాడుకుంటారు. సో అలా జడ్జెస్ వాళ్ళ సీట్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా 15 ఏదైతే నిన్న 18 మెంబర్స్ మిగిలారో కంటెండర్స్గా, సో వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తారు. దానికంటే ముందు ఆల్రెడీ టాప్ 15కి వెళ్ళిపోయిన వాళ్ళని ఇన్వైట్ చేస్తారు. కోర్స్ వాళ్ళు ఇంకా గ్రేట్ అంటే గ్రేట్. సో అట్లాంటి వాళ్ళని ఇన్వైట్ చేయకపోతే కష్టం. సో వాళ్ళ ముగ్గురిని పిలిపించి వాళ్ళని ఒక మాట అడుగుతారు, ఎవరితో షేర్ చేసుకున్నారు ఫస్ట్ మీరు టాప్ 15కి వెళ్ళిపోయి కానీ అంటే, అందరూ సేమ్ వాళ్ళ పేరెంట్స్తో, వాళ్ళ బ్రదర్తో అట్లా షేర్ చేసుకున్నాం ఫస్ట్ విష్ని అని చెప్పేసి అనుకుంటారు. దాని తర్వాత ఈ 18 మెంబర్స్ కంటెండర్స్ వస్తారు. ఇంకా అక్కడ సైడ్కి ఇంకా ఏదైతే అగ్నిపరీక్ష అని చూసే ఉంటారు, వాళ్ళకి సైడ్కి సీట్లు ఉంటాయి. సో ఆ డెస్క్లు, ఆ బెంచ్లు అని చెప్పేసి, సో అక్కడ కూర్చుంటారు. ఇంకా స్టార్ట్ చేస్తారు. ఇంకా మ్యాటర్లోకి రావాలి కదా, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అసలైన ఆట అని చెప్పేసి మొదలు పెట్టడమే డేర్తో మొదలు పెడతారు. మేము ఇప్పుడు ఇచ్చే డేర్కి మాకిద్దరే కావాలి, అదేంటో మేము చెప్తాము, దీనికి ఎవరు రెడీగా ఉన్నారు లేచి నిలబడండి అని చెప్పేసి అడుగుతారు. ఆ డేర్ ఏందని చెప్పేసి ముందే చూపిస్తారు. అంటే కుళ్ళిపోయిన కుళ్ళిపోయిన వెజిటేబుల్స్, కుళ్ళిపోయిన మీట్ అన్నీ మిక్స్ చేసి ఉంటాయి. దాంట్లో బెండకాయ ఉంటుంది, ఆలు ఉంటుంది, ఆనియన్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. సో దీంట్లో మాకిద్దరే కావాలి, ఎవరు వస్తారు, ఈ గేమ్ ఆడడానికి ఎవరు అర్హులు అని చెప్పేసి అందరూ లేస్తారు మోస్ట్లీ. ఎందుకంటే వచ్చిన అవకాశం ఎవరు వదులుకుంటారు చెప్పండి. అంత ఆడిషన్స్ ఇచ్చి అంత కింద మీద పడి ఇంతవరకు వచ్చిన తర్వాత ఒకటి ఇస్తా ఉన్నామంటే చేయకుండా ఉంటారా? అందరు రెడీగా ఉంటారు, అందరు లేచి నిలబడతారు. సరే మాకు కావాల్సిన ఇద్దరే, మీరు అందరు నిలబడినారు, అసలు ఈ టాస్క్ మీరు ఎందుకు చేయాలనుకుంటా ఉన్నారో రీజన్ చెప్పండి అంటే అందరూ ఒక్కొక్క రీజన్ చెప్తారు. ఫస్ట్ ఛాన్స్ వదిలిపెట్టుకోలేము, ఏదైనా సరే డేర్ ఇంకా ముందుకు వచ్చిన తర్వాత ముందుకు వచ్చేయడమే, వెనక్కి తగ్గేది లేదని చాలామంది ఆన్సర్లు చెప్పడం, ఇట్లా జరుగుతూ ఉన్న ప్రాసెస్లో వీళ్ళు టెస్ట్ చేస్తారనమాట. అందరూ అన్నప్పుడు, ఇద్దరే ఆడాలి అన్నప్పుడు ఎట్లా డిసైడ్ చేస్తారు? ఇంకా జడ్జెస్ ఒపీనియన్ మీద డిసైడ్ ఉంటుంది. సో అట్లా శ్రీముఖి అట్లా అందరి దగ్గరికి పోయి వేరే వాళ్ళని తీసుకొని శాలిని పటేల్ని తీసుకొని వస్తుంది. సో శాలినిని ఫస్ట్ రౌండ్కి ఒక వైపు తీసుకొని వస్తుంది. తర్వాత ఇంకో ఆపోనెంట్ కూడా కావాలి కదా, ఎవరు కావాలి శాలిని అని చెప్పేసి శాలినినే అడుగుతారు. శాలిని ఉండి నాకు ప్రియాంక కావాలని చెప్పేసి ప్రియాని తీసుకుంటుంది. అది కూడా నీ డిసిషనేనా? ఓహో, కాదు నేను చెప్తామని చెప్పేసి జడ్జెస్ డిసైడ్ చేసి, నీ పక్కన ఉన్నాడు చూడు అమన్ని పంపించు అని చెప్పేసి అమన్ వస్తాడు. సో ఇప్పుడు ఆ కుళ్ళిపోయిన ఏదైతే వెజిటేబుల్స్ కంటైనర్ గ్లాస్ ఉందో, ఆ గ్లాస్లో కుళ్ళిపోయిన వెజిటేబుల్స్ వేస్తారు. అది వీళ్ళు హెడ్ పెట్టుకొని ఉంటే, అంటే వీళ్ళకి ఇక్కడ దాకా హెడ్ అనేది ఆ గ్లాస్లో ఉంటుంది, పైనుంచి వెజిటేబుల్స్ కుళ్ళిపోయినవన్నీ వేస్తూ ఉంటారు. ఊపిరి కిందికి వెళ్ళదు, పీల్చుకున్న ఓన్లీ పైకే, ఆ పైన ఉన్నవన్నీ కుళ్ళిపోయిన వెజిటేబుల్స్ ఉంటుంది, హోల్డ్ చేసుకోవాలి. అంటే 3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి లెవెల్ 1 మీకు చెప్పినట్టే కుళ్ళిపోయిన వెజిటేబుల్స్ ఊపిరి పీల్చుకోవాలి. సెకండ్ వీళ్ళ ముందర పొటాటోస్ ఉంటాయి, ఉడకబెట్టిన పొటాటోస్, దాంట్లో కొన్ని నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్
లెవెల్ 2లో కంప్లీట్ చేసుకోవాలి. ఆ నెంబర్స్ వచ్చిన తర్వాత అక్కడ ముందర ఒక బాక్స్ ఉంటుంది. ఈ నెంబర్స్ డిజిట్స్ ప్రకారంగా డిజిట్ లాకర్ ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేయాలన్నమాట. సో అలా ఎవరు కంప్లీట్ చేస్తే వాళ్ళు టాప్ 15కి ఈ సీట్ నుంచి ఆ సీట్కి మారే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. సో అలా శాలిని ఏమో ఇటు సైడు, అమ్మనేమో ఇటు సైడు, రెడీ రెడీ అని చెప్పేసి ఇద్దరు ఇంకా కాస్ట్యూమ్ అంతా వేసుకొని వచ్చుకుంటారు. ఎలా ఉండాలి ఏందనే కవర్ రెయిన్ కోట్ లాగా. సో ఇంకా ఆ గ్లాస్లోకి తల పెట్టేస్తారు. సో ఇంకా పైనుంచి చేయడానికి ఇద్దరు కావాలి కదా. సో ఆల్రెడీ ఫైనల్ పోయి పని పాట లేకుండా కూర్చున్నాడు. ముగ్గురు వెళ్ళి కూర్చేసుకున్నారు. ఇంకా వాళ్ళ వాళ్ళ పొజిషన్ ఏంది టాప్ 15. వీళ్ళందరూ టాప్ 15కి వచ్చేంత వరకు వాళ్ళు ఖాళీగానే ఉండాలి. వీళ్ళని చూసి ఎంజాయ్ చేయాలి. నవ్వుకోవచ్చు, చూసి అయ్యో పాపం అనుకుంటే అయ్యో పాపం అనుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. సో ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పేసి ఆ వెజిటేబుల్స్ వేయడానికి ఆర్జే చరణ్ని మిథిలేష్ని పిలుస్తుంది శ్రీముఖి. అఫ్ కోర్స్ వీళ్ళు హెడ్లు పెట్టిన తర్వాత వేస్తూ ఉంటారు. లిటర్లీ ఇంకా వన్స్ మీరు ఊహించుకోండి, మీకు నార్మల్ వెజిటేబుల్స్ ఉన్నప్పుడు ఏ స్మెల్నైనా కూడా మనం తీసుకోగలుగుతాం. పొటాటో, బెండకాయ, బ్రింజల్, వాట్ ఎవర్ ఏదైనా సరే మనం స్మెల్ని తీసుకోగలుగుతాం. బట్ ఆనియన్ స్మెల్ని మనం తీసుకోలేం. ఎందుకంటే అవి కళ్ళకి చాలా వాటర్ వచ్చే కైండ్ ఆఫ్ థింగ్ వస్తుంది, ప్లస్ స్మెల్ ఎక్కువ వస్తుంది. సో ఆనియన్ ఉన్నప్పుడు చాలా అది చెప్పలేని సిచ్యువేషన్, ఇంకా అంత బ్యాడ్ స్మెల్ వస్తుంది. అట్లాంటిది ఇంకా కుళ్ళిపోయిన వేస్టేజ్ ఆఫ్ ఆనియన్స్, మీట్, వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి. ఇంకా బెండకాయ అయితే ఆ గమ్ వస్తుంది. సో ఇంకా చెప్పడానికి కాదు కానీ మొత్తానికి కుళ్ళిపోయింది అవి. సో వాళ్ళ తలపైన వేస్తూ ఉంటారు. పైనుంచి అంతా వాళ్ళ తలపైన పడుతూ ఉంటుంది, పక్కన పడుతూ ఉంటుంది. వాళ్ళు స్మెల్ తీసుకుంటూ ఉండాలి, గాలి పీల్చుకుంటూ ఉండాలి. లిటర్లీ చాలా కష్టం, చాలామందికి చాలా కష్టం. ఇంకా ఓసిడ్ ఉన్న వాళ్ళకి టాస్కే పడింది అంటే ఇంకా కథం. ఇంకా వాళ్ళ పెయిన్ ఎలా ఉంటుందంటే ఇంకా ఈ బతుకొద్దురా పోయి మమ్మల్ని ఏదో 15th ఫ్లోర్కి తీసుకొని వెళ్ళి కింద పడేయండి అనే టైప్ ఉంటుంది ఓసిడ్ ఉన్న వాళ్ళు కానీ ఆ టాస్క్ పర్ఫార్మెన్స్ చేస్తే. అన్ఫార్చునేట్లీ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఓసిడి గీసీడీలు ఏమి ఉండవు. ఇంకా అన్నీ ఏబిసిడీలే ఎంచుకుంటూ పోతూ ఉండాలి. ఏ తర్వాత బి పోవాలి, బి తర్వాత సి పోవాలి, సి తర్వాత డి పోవాలి, ముందుకు వెళ్తూనే ఉండాలి, ఇంక తగ్గకూడదు ఇంకా. సో అలా మొత్తానికి శాలిని పటేల్ మన ఇద్దరు అయితే టాస్క్లో పార్టిసిపేట్ చేస్తారు. సో అలా ఫస్ట్ లెవెల్ వరకు శ్రీముఖి ఆపేంత వరకు లెవెల్ 1 కంప్లీట్ చేసుకుంటారు స్మెల్కి. అదే స్మెల్లో ఉండి ఆలులో ఉండే నెంబర్లు కూడా తీసుకుంటారు. ఆ నెంబర్లు తీసుకొని ఆ లాకర్ దగ్గరికి ఏదైతే ఉందో ఆ లాకర్లో ఒక జ్యూస్ ఉంటుంది. ఆ జ్యూస్ ఆపకుండా తాగేసి 5 minutes ఇట్లా హోల్డ్ చేసి పట్టుకోవాలన్నమాట ఎంటీ గ్లాస్ని. సో అలా మొత్తానికి ఆ నెంబర్స్ని ఓపెన్ చేసి శాలిని బాక్స్ ఓపెన్ చేసి ఆ జ్యూస్ తాగి 5 minutes హోల్డ్ చేసి పట్టుకుంటుంది. అట్లా ఫస్ట్ రౌండ్లో అమన్ వర్సెస్ శాలిని మధ్యలో శాలిని విన్ అవుతుంది. సో అలా శాలిని విన్ అయ్యి టాప్ 15 4th కంటెండర్గా వెళ్ళి అటు సైడ్ సీట్లో కూర్చుంటుంది. సో తనకు కంగ్రాచులేషన్ చెప్తారు. ఇంకా అఫ్ కోర్స్ అది మంచి టాస్కే, బట్ నాకు అంత మసాలా కిక్ ఇచ్చే టాస్క్ కాదేమో అనిపించింది. అంత డేర్ టాస్క్ అని నాకు అనిపించలేదు. ఎందుకంటే ప్రతి ఇంట్లో వేస్టేజ్ ఆఫ్ ఫుడ్డో లేకపోతే వాట్ ఎవర్ అది ఇది ఉందన్నప్పుడు అమ్మాయిలకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళు క్లీన్ చేసేటప్పుడు అది ఇది అని చెప్పేసి పడేస్తూ ఉంటారు. అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అబ్బాయిలకి బ్యాచులర్స్గా బతికినప్పుడు వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నాకు అంత వర్తి టాస్క్ కాదేమో అనిపించింది. మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. ఇది నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. అండ్ సెకండ్ టాస్క్ వచ్చేసి ఎప్పుడు ఒకటే టాస్క్ పెడితే బాగున్నది కదా, బట్ ఇప్పుడు మీ లవ్ స్టోరీల గురించి చెప్పండి అని చెప్పేసి శ్రీముఖి అంటది. లవ్ స్టోరీలు ఎవరికన్నా ఉన్నాయా అంటే ఒక ఇద్దరు ముగ్గురు చేతుతారు. అంటే రోహిత్ చేతుతాడు, ఇంకో పర్సన్ చేతుతాడు, కింద ఉండే వెంకటేష్ చేతుతాడు, కొంతమంది చేతుతారు. కానీ ఏంటి ఎవరికి లేనట్టున్నాయి లవ్ స్టోరీలు. సరే ఇప్పుడు బ్రేకప్ల గురించి మాట్లాడుకుందాం. బ్రేకప్లు ఎంతమందికి అయ్యాయి, మీ బ్రేకప్ ఎలా అయ్యిందని చెప్పేసి అడిగితే కొంతమంది స్టోరీలు చెప్తారు. ఇట్లా అయింది అట్లా అయింది అని చెప్పేసి. శాలిని కూడా చెప్తుంది, హీ చీటెడ్ మీ, సో తను నన్ను చీట్ చేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి శాలిని కాదు సృష్టి చెప్తుంది. సో దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తారనమాట టాస్క్లని ఇవి అని చెప్పేసి. ఇప్పుడు టాస్క్ ఏంటంటే సెకండ్ రౌండ్ టాస్క్. ఫస్ట్ టాస్క్ వచ్చేసి కంప్లీట్ చేసుకొని శాలిని ధూమ్దార్కి వెళ్ళి టాప్ 15లో కూర్చోయింది. 4 members కంప్లీట్ అయిపోయి టాప్ 15కి. ఇప్పుడు 5th person కావాలి టాప్ 15లోకి. 5th person టాస్క్ వచ్చేసి వాళ్ళ ఎక్స్ లవర్కి ఏదైతే బ్రేకప్ అయిపోయి ఇద్దరు ఈఎంఐ చీట్ చేసి వాడు వెళ్ళిపోయాడా, ఆయన చీట్ చేస్తే ఈవిడొచ్చేసిందా కాదు, బ్రేకప్ ఇంకా మొత్తానికి వీళ్ళ దగ్గర ఏ ఇంటర్ కనెక్షన్ కూడా లేకుండా బ్రేకప్ అయ్యి ఉంటుందో వాళ్ళకి కాల్ చేయాలి. వాళ్ళు లిఫ్ట్ చేసి మాట్లాడాలి. వీళ్ళు ఏం చెప్పాలంటే మిస్టేక్ అంతా నాదే, నువ్వు నాకు మళ్ళీ కావాలి, నేను మళ్ళీ నీ లైఫ్లోకి రావాలనుకుంటున్నా, నన్ను క్షమించు, తప్పంతా నాదే అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయాలి. సో అలా ఈ డేర్ ఎవరు కంప్లీట్ చేయాలనుకున్నారన్నప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ట్రై చేస్తారు. అందులో ఫస్ట్ రోహిత్
అంటే డైరెక్ట్ ఏం ఛాన్స్ ఇవ్వరు. ఒక 4 మెంబర్స్ వస్తారు కాబట్టి 4 మెంబర్స్ ఎవరు అంటే రోహిత్, దీపక్ అండ్ ఏదైతే మనకి గాయత్రి, సృష్టి. సో ఇలా 4 మెంబర్స్ వచ్చినప్పుడు 4 మెంబర్స్ ఒక్కరికే ఛాన్స్ ఇది. ఒక్కరికే ఛాన్స్ కాబట్టి సో అక్కడ ఒక బెల్ పెడతారు. మనం బిగ్ బాస్ హౌస్లో మీకు టాస్క్లు తెలిసిందే. ఒక సర్కిల్ లాగా ఉంటే అక్కడ మధ్యలో బెల్ పెడితే దాన్ని ఎవరు ఫస్ట్ తీసుకుంటారు బెల్ని, సో వాళ్ళు ఫస్ట్ పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి. సో అలా ఫస్ట్ ఆ బెల్లుని వీళ్ళు నలుగురు లైన్లో నిలబడి ఆ ఫస్ట్ బెల్లుని పోయి తాగేది రోహిత్. సో అలా రోహిత్ బెల్ తీసుకొని వాళ్ళ ఎక్స్ల వరకు కాల్ చేస్తే జస్ట్ రింగ్ అయితే తప్పితే కాల్ లిఫ్ట్ చేయదు. సో అలా లిఫ్ట్ చేయాలి, లిఫ్ట్ చేసి ఇదంతా మాట్లాడాలి కాబట్టి సో ఫెయిల్ తను. మళ్ళీ తన పొజిషన్ తను వెళ్ళిపోతాడు. ఎలిమినేటెడ్ కాదు అట్లా అని చెప్పేసి డేంజర్ కూడా కాదు, జస్ట్ పార్టిసిపేషన్ అంతే. సో రోహిత్ ఫెయిల్. సెకండ్ వచ్చేసి దీపక్ అఫ్ కోర్స్. సో దీపక్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు. అండ్ థర్డ్ ఆవిడ కూడా ట్రై చేస్తారు గాయత్రి, ఆవిడది అసలు నెంబరే కలవదు. సో ఆవిడ పోతుంది. ఇంకా ఏదో ఈ సృష్టి గారి కోసమే టాస్క్ ఉంది అన్నట్లు జడ్జెస్ కూడా నీ లక్ బాగుంది పొమ్మ, అందరు ఫోన్లు ఎత్తలే, నీకు లాస్ట్ ఇంకా నీ లక్ బాగుందని చెప్పేసి ఆవిడకి ఏదో బూస్ట్ అయితే ఇస్తూ ఉంటారు. ఆవిడ ఫస్ట్ ఏమనింది, బ్యాడ్ స్టోరీలు చెప్పండి బ్రేకప్ అయినప్పుడు అన్నాం. అంటే నన్ను చీట్ చేసినాడు లాగా ఇంకా నేను క్షమించలేను అనింది. మళ్ళీ ఇప్పుడు ఛాన్స్ కోసం, అవకాశం కోసం తన ఎక్స్ల వరకు కాల్ చేయడానికి కూడా రెడీ అయిపోయింది. సో కాల్ చేస్తుంది, విత్ ఇన్ ఒక 10 సెకండ్స్ రింగ్ అవుతుందో లేదో, ట్రింగ్ 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 అని 4 సార్లు రింగ్ అవుతుందో లేదో ఫోన్ ఎత్తుతాడు. లిఫ్ట్ చేసి హాయ్ అంటే వాట్సాప్ అంటాడు. ఈవిడ చెప్తుంది, నీకు విషయం చెప్పాలనుకుంటా ఉన్నా అంటే చెప్పు ఏంటి అంటే, నేను మళ్ళీ నీ లైఫ్లో రావాలనుకుంటా ఉన్నా, నాకు ఇప్పుడు ఈ ఫీలింగ్స్ వస్తూ ఉన్నాయి, నేను చాలా మిస్ అవుతా ఉన్నా నిన్ను, అది ఇది అని చెప్పేసి మాట్లాడుతుంది. అంటే ఫోన్ ఇప్పుడు చేసి ఇలా మాట్లాడడం ఏంటి, ఏమైంది, నువ్వు ఎక్కడున్నావు, అది ఇది అని చెప్పేసి అడుగుతాడు. అని అడిగిన తర్వాత నాకు తెలియదు, నేను ఇంట్లోనే ఉన్నాను, బట్ నాకు ప్రజెంట్ ఇప్పుడు ఇలా ఇలా థాట్స్ వస్తూ ఉన్నాయి, నేను అందుకే కాల్ చేశా అని చెప్పేసి అంటే, ఐఎమ్ మిస్సింగ్ యూ సో మచ్, ఐ లవ్ యూ అని చెప్పేసి కూడా చెప్తుంది ఈవిడ. ఆయన రెస్పాండ్ అవ్వడు. ఈవిడ మాత్రం ఛాన్స్ కోసం చెప్తా ఉందా, నిజంగా ఫీల్ అయ్యి చెప్తా ఉందా అంటే నిజంగానే ఫీల్ అయ్యి చెప్తా ఉంది. ఛాన్స్ అంటే పక్కన పెట్టండి, ఒకప్పుడు ప్రేమించింది కాబట్టి, అంతమంది ముందర కాల్ చేసింది కాబట్టి, ఆయన చీట్ చేసినాడు అన్న కూడా ఇవిడ కాల్ చేసి ఐ లవ్ యూ అని చెప్పడము, ఐ మిస్ యూ అని చెప్పడము, ఆయన వన్స్ నువ్వు నా లైఫ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ చెయ్యమాకు నాకు ఇంకా అని చెప్పేసి ఆయన అంటాడు లాస్ట్లో. మేబీ సరే నేను రాంగ్ టైంలో నీకు రాంగ్ కాల్ చేశాను అనుకుంటా, సారీ అని చెప్పేసి మళ్ళీ పెట్టేస్తుంది. బట్ ఆవిడ చేసిన డేర్కి, ఆవిడ ఆ డేర్ని కంప్లీట్ చేసింది కాబట్టి టాప్ 15కి ఎంటర్ అయిపోయి ఈ సీట్ నుంచి ఆ సీట్కి వెళ్ళిపోతుంది. బట్ దానికంటే ముందు ఆవిడ ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటుంది, శ్రీముఖి హగ్ ఇచ్చి. లైక్ చాలా చాలా పెయిన్ ఉంటుంది అది ఇలా చేయాలంటే, నువ్వు చాలా ధైర్యం తీసుకొని చేసావంటే. నాకు కూడా ఒకటి అర్థం కాలేదు, బిగ్ బాస్ టీం డేర్లు ఇవ్వడానికి కనీసం అంటే కనీసం కొంచెమన్నా ఆలోచించి ఇవ్వాలి. ఎలాంటి డేర్లు ఇస్తూ ఉన్నాం, మన షోని ఎలాంటి వాళ్ళు చూస్తూ ఉన్నారు ఏంటి అది ఇది అని చెప్పేసి ఇవన్నీ తెలుసుకోకుండా ఎలా డేర్లు ఇస్తూ ఉన్నారో నాకు స్టిల్ అర్థం కాలేదు. ఈ కుళ్ళిపోయిన వంట ఓకే, దాని తర్వాత ఇచ్చే డేర్లా ఓకే, బట్ ఇది ఒక రిలేషన్ అంటే పర్సనల్. నేను ఏదైతే హేమంత్కి వాళ్ళ నాన్న అంటే తనని కన్న ఒక తండ్రి. సో ఆయన మాట్లాడట్లేదు, హేమంత్కి వాళ్ళ ఫాదర్కి రిలేషన్ మాట్లాడుకోవట్లేదు, ఫోన్ చేయించాం, కలిపాం అంటే ఒక గుడ్ మెసేజ్ ఉంది సొసైటీకి. సో అక్కడ కొంచెం ఎమోషన్ వస్తుంది. అంటే ఒక కొడుకు ఒక తండ్రి మాట్లాడుకోవట్లేదు, కాల్ చేసి నా కొడుకు హీరో అంటే మా నాన్న హీరో అని చెప్పేసి ఇద్దరు ఒకరినొకరు పొగుడుకోవడం చాలా బాగా మంచిగా అనిపించింది. కానీ ఈ టాస్క్ ఏదైతే ఉందో ఇది చూసే పిల్లల్ని చెడగొడుతుంది. రేపు పొద్దున వాళ్ళు లవ్ చేసినా, ఆ లవ్లో ఉండి ఆ బ్రేకప్లు అయినా మళ్ళీ బ్రేకప్లు తప్పేం కాదు, బ్రేకప్లు అయిన తర్వాత బ్రేకప్లో ఉండి ఫ్రెండ్ లాగా మాట్లాడుకోవచ్చు, ఫ్రెండ్ లాగా తిరగవచ్చు. ఫర్ సపోజ్ ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోతే నా బ్రేకప్ అయిన ఫ్రెండ్ ఉన్నాడని ఆ ఫ్రెండ్తో వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఒక చిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ దగ్గర క్రియేట్ అయిపోతాయి. ఇప్పుడున్న జెన్జీకి ఎలా క్రియేట్ అవుతుంది అంటే లవ్ అనేది ఒక అఫెక్షన్ లాగా, అట్రాక్షన్ లాగా, అదే ఇంకా మనకి మొత్తం జీవితం అనేలాగా ఉంది. బట్ ప్రజెంట్ కొంతమంది అలా ఉన్నారు, కొంతమంది లవ్ అంటే ప్యూర్ ఎమోషనల్ వాళ్ళు ఉన్నారు, కొంతమందికి లవ్ అంటే టైంపాస్ వాళ్ళు ఉన్నారు, కొంతమందికి లవ్ అంటే లైక్ అదొక ప్రొఫెషనల్. సో అది ఎట్లుంటుంది అంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ జాబ్కి పోయి వచ్చేలాగా అనిపిస్తుంది కొంతమందికి.
లవ్ అంటే అలా కూడా ఉంది కొంతమందికి. సో అలాంటిది ఇంత పెద్ద రియాలిటీ షోలో మీరు ఒక రిలేషన్ బ్రేక్ అయిపోయిన వాళ్ళకి ఆవిడ ముందే చెప్తా ఉంది నన్ను చీట్ చేశాడు అని చెప్పేసి, అలాంటి వాళ్ళకి ఇలాంటి డేర్లు ఇచ్చి మీరు ఎక్స్కి కాల్ చేయండి, ఎక్స్కి కాల్ చేసి మాట్లాడండి అంటే చాలా మంది చూసే పిల్లలు 18+ బిలో ఉంటారు. అఫ్ కోర్స్ బిగ్ బాస్ అంటే అందరూ చూస్తారు, అన్ని ఏజ్ వాళ్ళు చూస్తారు. 12 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ నుంచి ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళు చూస్తూనే ఉంటారు. సో వాళ్ళు ఇట్లాంటి కంటెంట్కి అలవాటు పడతారు అని చెప్పేసి అనుకుంటా ఉన్నా. అంటే బిగ్ బాస్ ఏం మళ్ళీ ఇంకా కంటెంటే చూపియదా, లోపలికి వెళ్ళి ఎన్ని లవ్ స్టోరీ చూపారు, అవి చూపారా ఇవి చూపారా అంటే, లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూపించే కంటెంట్ అఫ్ కోర్స్ అదే, కానీ అది చూడాలా వద్దా అనేది మనలో ఉంటుంది, మన పేరెంట్స్లో ఉంటుంది. చూపించాలా వద్దా అనేది మన చేతిలో ఉంటుంది అఫ్ కోర్స్. బట్ ఇది మన చేతిలో ఉంటుందా అంటే ఉండదు. మీరు ఆల్రెడీ పోయిన రిలేషన్ని కాల్ చేపించి అలాంటి చేపించడం అనేది నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇది కొంతమందికి ఎక్కడన్నా అట్రాక్ట్ అయితే బాగుపడే వాళ్ళు బాగుపడతారు. సమ్ మిస్లీడింగ్ తీసుకునే వాళ్ళకి బై ఛాన్స్ ఎక్కువ ఆలోచించే శక్తి లేని వాళ్ళు ఇది రాంగ్ వేలో తీసుకుంటే కొంతమందికి ఏదో ఎందుకో ప్రాబ్లం అవుతుందని నా ఒపీనియన్. సో అలా ఈ టాస్క్ ఏదైతే ఈ డేర్ ఉందో ఇది నాకు నిజంగా నచ్చలే. అసలు ఇది కూడా ఒక డేరేనా అనిపించింది నిజంగా. ఎక్స్ లవర్కి కాల్ చేస్తే ఛాన్సులు ఇస్తాం, ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడిపిస్తే కాల్ చేస్తాం. ఇది నాకు నిజంగా జుజుబి అనిపించింది నిజంగా. ఇది ఒక డేరేనా? డూ ఆర్ డేర్, డేర్ ఆర్ డై అంటే ఆ డేర్ చెయ్యకపోతే వీళ్ళకి ఊపిరి ఆడకూడదు, అలా ఉండాలి. ఎక్స్కి చేయండి, వాళ్ళకి చేయండి, వీళ్ళకి చేయండి, ఇది నాకు అసలు డేరే అనిపించలే. ఫస్ట్ టాస్క్ కన్నా కనీసం అది ఊపిరి పీల్చుకోవాలి, ఆ స్మెల్ పడదు, ఊపిరి ఆడకపోతే ఏమవుతుందో కూడా తెలియదు, ప్రాణాలకే ప్రమాదం. కొన్ని యాసిడ్స్ ఉంటాయి, ఆనియన్స్ నుంచి సమ్ డ్యామేజెస్, అంటే అది కుళ్ళిపోయిన దాని దగ్గర నుంచి స్మెల్ పడక ఊపిరి ఆడక సమ్ లంగ్స్కి దానికి దీనికి ప్రాబ్లం ఉంది. అది సీరియస్గా ఉండే టాస్క్. ఎక్స్ కాల్ చేయడం అనేది ఏం డేరో నాకు తెలియదు మరి. సో అది ఇంకా అది బిగ్ బాస్కే తెలియాలి. చూసే మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అండ్ అట్లా ఫైనలీ సృష్టి కూడా అది కంప్లీట్ చేసుకొని సృష్టి ఇంకా ముందుకు వెళ్ళిపోయింది టాప్ 15లోకి. సో 5 మెంబర్స్ కంప్లీట్ అయిపోయారు. అండ్ సిక్స్త్ కంటెస్టెంట్ కోసం టాస్క్ ఏంటంటే టాటూ వేయించుకోవాలి. ఎక్కడ వేయించుకోవాలి అని చెప్పేసి అడగరు వాళ్ళు. టాటూ వేయించుకోవాలి ఎంతమంది రెడీగా ఉన్నారు అంటే అందరు లేస్తారు. అందరూ 10 మెంబర్స్ లేస్తారు. అఫ్ కోర్స్ ఆల్మోస్ట్ 10 మెంబర్స్ లేస్తారు. 10 మెంబర్స్లో ఎవరెవరు రెడీగా ఉన్నారంటే అందరు స్టేజ్ మీదకి వస్తారు. స్టేజ్ మీదకి వస్తే నవదీప్ కూడా వస్తాడు. సరే ఇప్పుడు ఐ లవ్ బిగ్ బాస్ అనే వర్డ్ వేయించుకుంటారా అని చెప్పేసి శ్రీముఖి అడిగినప్పుడు స్టేజ్ మీదకి వస్తారు. కానీ ఐ లవ్ యూ కాదు అండ్ పొజిషన్ కూడా ఎక్కడో మేము చెప్పలేదు అని చెప్పేసి అంటారు. మీరు రెడీనా దానికంటే రెడీ అంటారు. సరే ఐ లవ్ యూ బిగ్ బాస్ కాదు, తూ నా బతుకు అనే వర్డ్ వేయించుకుంటారా అంటే ఓకే రెడీ అని అందరూ ముందుకు వస్తారు. మళ్ళీ ఇదేంట్రా వీళ్ళు తూ బతుకు అన్న కూడా వేయించుకుంటా అన్నారంటే, తూ బతుకు కాదు ఇంకోటి వర్డ్ ఉంది అంటారు. మళ్ళీ ఇంకో వర్డ్ చెప్తాడు, ఐఎమ్ ఏ లూజర్, దానికి ముందుకు వస్తారు. దాని తర్వాత సరే 2 వర్డ్స్ ఇవే, కానీ వేసుకునే పొజిషన్ వచ్చేసి ఫోర్ హెడ్ పైన వేయించుకోవాలి అని చెప్పేసి అనగానే కొంతమంది ఆలోచిస్తారు వేయించుకోవాలి వద్దా అంటే, దానికి కూడా రెడీ అయిపోయి ఆల్మోస్ట్ 10 మెంబర్స్ ముందుకు వస్తారు. వీళ్ళకి అర్థం కాదు లిటర్లీ. ఇంకా అరే ఏంద్రా మీరు ఎట్లున్నారు, అసలు ఏమి ఇచ్చినా కూడా ఇంకా తగ్గరా మీరు అని జడ్జెస్ నవ్వుకుంటాను ఒక పక్క. యాడ దొరికిన సంతరా మాకు ఇదని చెప్పేసి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు. నెక్స్ట్ మూవ్ వాళ్ళు ఏం చేయాలో కూడా అర్థం కావట్లే. అంత మనోళ్ళు ఆ డేర్లకి యాక్సెప్ట్ చేయడంలో నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి డేర్లు యాక్సెప్ట్ చేయడం అంటే, టాటూ అనేది నాట్ ఎట్ ఆల్ ఈజీ. సో టాటూ అనేది పెయిన్ ఉంటుంది, అది పర్మనెంట్ ఉంటుంది. దట్టు ఏదో ఇప్పుడు టెంపరీ టాటూ కాదు, అది పర్మనెంట్ ఉండే టాటూ. నువ్వు ఇప్పుడు ఇన్ కేస్ బిగ్ బాస్కి సెలెక్ట్ అయితే 90 డేస్ 120 డేస్ నువ్వు అదే టాటూతో బిగ్ బాస్ హౌస్ మొత్తం కనబడతావు. ఎంతో మందికి, ఎన్నో లక్షల మందికి, ఎన్నో కోట్ల తెలుగు ప్రజలకి కనపడతావు. సో ఆ టాటూ కనపడుతుంది. సో ఆ పేరు నీకు మచ్చ మిగిలిపోతుంది అని ఆలోచించకుండా కూడా డేర్ తీసుకున్నారు చూడు, హ్యాట్స్ ఆఫ్ నిజంగా దానికి. అది కూడా 4 హెడ్ మీద అని చెప్పినారు. అంతా యాక్సెప్ట్ చేసినా కూడా సో సరే అందరూ రెడీగా ఉన్నారు కదా, మళ్ళీ బెల్లు పెడతాం, మళ్ళీ అక్కడ బెల్లు పెడితే మళ్ళీ పట్టుకోవాలని చెప్పేసి అంటారు. కానీ ఈసారి ఏమంటారంటే, నేను ఈ ఛాన్స్ బాయ్స్కి ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పేసి అంటారు. అక్కడ ముగ్గురే బాయ్స్ ఉంటారు, వీళ్ళ ముగ్గురులో పట్టుకోవాలి అన్నప్పుడు డైరెక్ట్ పోయి సో ఆర్కే పట్టుకుంటాడు. సో ఆర్కే పట్టుకోగానే ఇంకా తనకి డైరెక్ట్ చెప్పేస్తారు, సో 4 హెడ్ మీద కాదు చేతి మీద అని చెప్పేసి.
సో చేతి మీద తూ నా బతుకు కావాలా, ఐఎమ్ లూజర్ కావాలంటే తూ నా బతుకే కావాలని చెప్పేసి లెఫ్ట్ హ్యాండ్ మీద అక్కడికక్కడే స్టేజ్ మీద టాటూ వేయించుకుంటాడు లెఫ్ట్ హ్యాండ్ మీద ఇక్కడ తూ నా బతుకు అని చెప్పేసి. సో అభిజిత్ కూడా స్టేజ్ మీదకి వచ్చి ఎక్కడ వరకు అయింది ఏదైంది అని చెప్పేసి రాగానే లెటర్లు చూసి నేనైతే ఐఎమ్ ఏ లూజర్ వేయించుకునేటోని, ఎందుకంటే ఐఎమ్ ఏ లూజర్ని నేను అక్కడ సీ చేసేటోని. ఐ సీ యూ, ఐ మిస్ యూ, ఐ కప్ ది, ఐ విన్ ది కప్ అని మళ్ళీ మార్పించుకునేటోని అని చెప్పేసి హింట్ ఇస్తాడనమాట. అట్లా సుముఖితో ఫన్ చేస్తూ ఉంటాడు. బట్ ఎనీవే మనోడు రామకృష్ణ నవరసాల మామ అయితే టాటూ వేయించుకొని మొత్తానికి 6th కంటెండర్ టాప్ 15లోకి అయితే ఎంటర్ అయిపోతాడు. మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తానమాట. అంటే చిన్నప్పటి నుంచి ఎన్నో చేసేటోని, ఎన్నో చేయాలనుకునేటోని, చేయలేకపోయేటోని, అప్పుడప్పుడు నేనే అనుకునేటోని థూ నా బతుకు అని చెప్పేసి. ఈరోజు అదే నా చేతి మీదకి వచ్చినప్పుడు నేను నిజంగా ప్రౌడ్ ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకు అంటే నేను అనుకున్నది ఏదైతే నేను ఈరోజు డేర్ తీసుకొని చేస్తా ఉన్నా చూడు, అది నాకు చాలా గొప్పగా అనిపించింది అని చెప్పేసి గ్రేట్ఫుల్ ఫీల్ అయిపోయి అలా టాప్ 15లోకి 6th కంటెండర్గా ఎంటర్ అయిపోతాడు, కంటెస్టెంట్గా ఎంటర్ అయిపోతాడు. ఇప్పుడు నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి 7th కంటెండర్, 4th టాస్క్ వచ్చేసి ఇది ఓన్లీ ఫర్ గర్ల్స్కి మాత్రమే. అది కూడా శ్రీముఖి ముందే మాట్లాడుతూ ఉంటుంది. గర్ల్స్ నేను చిన్నప్పుడు నాకు ఇంత హెయిర్ ఉండబ్బా పొడుగు, నిజంగా ఇప్పుడు చిన్నగా అయిపోయింది అంతా అని చెప్పేసి ఇంకా ఆ టాస్క్ రావడానికి ముందే టాపిక్ మాట్లాడుతూ ఉంటుంది. అడుగుతుంది మనం అసలు హెయిర్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము అని చెప్పేసి అడగగానే మేబీ ఏమైనా హెయిర్ కట్ చేసుకోమంటారేమో అని చెప్పేసి వాళ్ళే అంటారు. వా ఎంత షార్ప్ ఉన్నారా మీరు అని చెప్పేసి లేడీస్ని లేపుతారు. లేడీస్ అందరు వస్తారు హెయిర్ కట్ చేసుకోవడానికి. అందరు లేచినప్పుడు అక్కడ ఆల్రెడీ గాయత్రి అనే పర్సన్ ఇందాక ఫస్ట్ రౌండ్లో ఫోన్ లిఫ్ట్ చేయలేదు కాబట్టి ఆవిడ మూవ్ ఆన్ అయిపోతుంది. ఆవిడ టాస్క్లో ఆడడానికి ఛాన్స్ లేదు. సో మిగతా ఎవరైతే ఉన్నారో మిగతా లేడీస్ సో ఒక్కొక్క హెయిర్ కట్ షేప్ చూపిస్తూ ఉంటారు. ఫస్ట్ అయితే నడుము దగ్గరికి చూపిస్తారు కట్ చేయించుకోవాలని, అది అందరూ ఓకే అంటారు. తర్వాత ఇక్కడికి అంటారు, అది అందరం చేయించుకుంటా అంటారు. తర్వాత వచ్చేసి ఇంకా నాలాగా ఇంకా కొంచెం తక్కువే అట్లా చూపించినప్పుడు ఎవరు చేయించుకుంటా అంటే దానికి కూడా 5-6 మెంబర్స్ రెడీగా ఉంటారు. దానికి కూడా మొత్తం ఇంకా అబ్బాయిలాగా కటింగ్ చేయించుకోవాలంటే కూడా మొత్తం జుట్టు ఒక్కొక్కరికి జుట్టు ఏం చిన్నగా ఏం లేదు, పెద్దగానే ఉంది. అందరూ డేర్ తీసుకొని రెడీ ఉన్నారు. అసలు నిజంగా ఈ టాస్క్ ఫస్ట్ జరిగిన 3 టాస్క్లకి ఈ టాస్క్కి చాలా డిఫరెంట్ ఉంది. ఫస్ట్ టాస్క్ కులిపోయింది, ఎట్లో ఒకటి కష్టపడి, అది కూడా కష్టమే, ఎట్లో ఒకటి కష్టపడి చేయొచ్చు. సెకండ్ది అది పక్కకు తీసేయండి, అసలు దాన్ని అసలు వాల్యూ, అది ఇంకా కాల్ చేయడం అనేది నథింగ్, అన్నెసెసరీ, అది దాన్ని పక్కకు తీసేయండి. థర్డ్ వచ్చేసి టాటూ భరించాలి, పెయిన్ ఉంటుంది. ఇఫ్టింగ్ సెలెక్ట్ అయితే 120 days దాన్ని చూపించుకొని తిరగాలి, అది కూడా కష్టమే. బట్ ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత దాని మీద ఏదో ఒకటి చెరిపేయచ్చు, అది కూడా అబ్బాయి కాబట్టి. సో కానీ ఇప్పుడు 4th టాస్క్ అమ్మాయిలకి అందం అంటేనే హెయిర్, బొట్టు, సో ఈ కమ్మలు, ఇయర్ రింగ్స్ ఇవి కదా. సో అలాంటిది నీకు హెయిర్ లేకుండా నువ్వు ఎన్ని ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఏం బాగుంటుంది చెప్పు, నీకు హెయిర్ లేకుండా నువ్వు ఎన్ని లిప్స్టిక్లు పెట్టుకుంటే ఏం బాగుంటుంది చెప్పు, నీకు హెయిర్ లేకుండా నువ్వు ఎంత బొట్టు పెట్టుకుంటే ఏం బాగుంటుందో చెప్పు. సో అలా అమ్మాయికి హెయిర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అది కూడా ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ వాళ్ళకి చాలా పెద్దగానే ఉంది. అలాంటి వాళ్ళు 6-7 మెంబర్స్ రెడీగా ఉన్నారు. సేమ్ మళ్ళీ అక్కడ బెల్లు పెట్టారు, ఎవరు వెళ్ళి ఫస్ట్ ఆ బెల్లుని తీసుకుంటారో వాళ్ళు కట్ చేసుకుంటారు, వాళ్ళు టాప్ 15కి వెళ్ళిపోతారు. అన్నప్పుడు బగీ తుల్లూరి, సో ఈవిడ వెళ్ళి బెల్లును పట్టుకుంటుంది. భయ్యా నేను నిజంగా లిటరల్ అనుకున్నా, ఆవిడ ఏం చిన్నగా కూడా లేదు, పెద్దగానే ఉంది. ఇంకా ట్రిమ్మర్ తీసుకొని నవదీప్ స్టేజ్ మీదకి పోతాడు, చేద్దామా వద్దా అని ఇట్లా చూపించుకుంటూ చేస్తూ ఉంటే లైక్ ఆన్ చేయడు, ఒక హ్యాండ్తో ఇలా అంటూ ఉంటాడు. నిజంగా నేనే చేస్తాను అనుకున్నాను, నేను చెయ్యను. వస్తారు హెయిర్ స్టైలింగ్ వస్తారు, వాళ్ళు చేస్తారు అని చెప్పేసి మొత్తానికి హెయిర్ స్టైలింగ్ అయితే వస్తారు, కూర్చోబెడతారు. నిజంగా చేయించుకుంటాము. నా ఫీలింగ్ ఏంటంటే ఏందయ్యా ఇంత డేర్ ఎక్కడి నుంచి తీసుకుంటా ఉన్నారు వీళ్ళు, జస్ట్ కంటెస్టెంట్స్ అవ్వడానికి ఇది అన్ని డేర్లు, డైరెక్ట్ బిగ్ బాస్లోకి పోవడానికి కాదు, టాప్ 15లోకి వెళ్ళడానికి మాత్రమే. మళ్ళీ ఆ టాప్ 15లోకి గెలవాలి, ఆ టాప్ 15లోకి గెలిచి మళ్ళీ టాప్ 6 వెళ్ళాలి, టాప్ 6 వెళ్ళి ఆ తర్వాత బిగ్ బాస్ వెళ్ళాలి. అంత కష్టంగా ఉన్న వీళ్ళు జస్ట్ కంటెస్టెంట్ టాప్ 15 కోసమే ఇన్ని డేర్లు తీసేసుకున్నారంటే వీళ్ళ డెడికేషన్కి, వీళ్ళ కాన్ఫిడెన్స్కి, వీళ్ళ ఎంత చెప్పినా తక్కువే. నిజంగా ఆవిడ బేబీ కటింగ్ కూడా కాదు, ఇంకా అబ్బాయిల కటింగ్ అని చెప్పొచ్చు. ట్రిమ్మర్ తీసుకొని మొత్తం ఇట్లా గీకేసినా తప్పులేదనే కటింగ్ అది. కటింగ్ అయితే చేపించేసుకుంటారు. కటింగ్ చేయించుకున్న తర్వాత ఆవిడ ఫోటో నాకు చూపిస్తే, మా అమ్మ చిన్నప్పుడు ఇలానే ఉండేది, మా అమ్మ గుండె చేయించుకున్నప్పుడు ఇలానే ఉంటుంది,
అని చెప్పేసి చూసి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. బట్ ఆవిడని చూసి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తారు అందరూ. ఎందుకంటే ప్రతి ఒక్కరి మాటలు అడుగుతారు, ఇది చేయడం కరెక్టా, ఎట్లా కాన్ఫిడెంట్ అది అని చెప్పేసి అందరిని ప్రతి ఒక్కరిని అడిగితే ప్రతి ఒక్కరు నిజంగా అలా చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్. నిజంగా ఆవిడ కంప్లీట్ చేయడం కూడా చాలా గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఎన్ని చెప్పినా కూడా తక్కువే. సో అలా బగీ తుల్లూరి గారు కూడా అది కంప్లీట్ చేసుకొని 4th టాస్క్లో సో 7th కంటెస్టెంట్స్గా టాప్ 15లోకి అయితే ఎంటర్ అయిపోతారు. ఈ సీట్ నుంచి ఆ సీట్కి వెళ్ళి కూర్చుంటారు. దాని తర్వాత ఇంకో డైలాగ్ చెప్తారు, మా దగ్గర ఎక్కువ టాస్కులు లేవు, సో లిమిటెడ్ టాస్కులు ఉన్నాయి. ప్రజెంట్ ఈ ఎపిసోడ్లో ఇంకో టాస్క్ ఉంది, అది చేస్తే ఈ రౌండ్లో ఒక ఎలిమినేషన్ ఉంటుంది. ఒకరు అక్కడికి వెళ్ళి కూర్చోవడం కాదు, మళ్ళీ మీ ప్లేస్కి వెళ్ళి కూర్చుంటారు. అది కూడా మీ ఫెయిత్ అండ్ డెస్టినీతో ముడిపడి ఉంటుంది. ఎంతమందికి మేము ఇప్పుడు టాస్క్ అయితే చెప్పము, టాస్క్ ఏంటని చెప్పము. ఇక్కడ 4 కార్డ్స్ ఉంటాయి. ఆ 4 కార్డ్స్లో మీ ఫెయిత్ ఏంటి, మీ డెస్టినీ ఏంటి, మీ లక్ ఏంటి అని చెప్పేసి డిసైడ్ అవుతుంది. సో ఈ డేర్కి ఎవరు రెడీ ఉన్నారు? కార్డు మంచిది తీసుకుంటే ఉంటారు, అది కూడా టాప్ 15 కాదు, జస్ట్ సేఫ్ అయి ఉంటారు, మళ్ళీ అదే ప్లేస్లో కూర్చుంటారు. అది కూడా ఏంటి, ఇద్దరికి ఎగ్జిట్ వస్తే, ఇఫ్ ఇన్ కేస్ ఒకరికి సేఫ్ వచ్చి ఒకరికి ఎగ్జిట్ వస్తే ఎగ్జిట్ అయిన పర్సన్ వెళ్ళిపోతాడు, ఎలిమినేట్ అయిపోయి. సేఫ్ వచ్చిన వాళ్ళు టాప్ 15 వెళ్ళిపోతారు. కాదు ఇద్దరికి ఎగ్జిట్ వచ్చింది అనుకోండి, ఒక గేమ్ పెడతారు. సో అలా ఇద్దరు, హేమంత్ అండ్ వెంకటేష్ ఇద్దరు వస్తారనమాట. ఇద్దరు కార్డు చూస్ చేసుకొని ఇద్దరికి ఎగ్జిట్ వస్తుంది. అప్పుడు ఇద్దరికి ఒక టాస్క్ అయితే పెడతారు. ముందర ఒక బురద ఉంటుంది, ఆ బురదలో ఏదైతే మనం వెంకటేష్ పందిలాగా ఇట్లా బురదలాగా బొల్లాడో, సో అలాంటిది ఒకటి తెచ్చి దాంట్లో ఒక్క గ్రీన్ కార్డు ఉంటుంది, మిగతా మల్టిపుల్ కార్డ్స్ ఉంటాయి. దాన్ని ఎవరైతే ఫస్ట్ ఇట్లా పట్టుకున్నా చాలు వాళ్ళు సేఫ్ అనమాట. సో అలా ఇద్దరు ఆ బురదలోకి చేతులు పెట్టి చీస్తూ ఉంటారు. సమ్ వేరే వేరే కార్డ్స్ వస్తూ ఉంటాయి. ఒక 2 minutes 3 minutes తర్వాత హేమంత్కి గ్రీన్ కార్డ్ వస్తుంది. సో అలా హేమంత్ గ్రీన్ కార్డ్ చూపిస్తాడు. అలా మొత్తానికి ఇద్దరిని నిలబెడితే అలా వెంకటేష్ ఏదైతే వెంకీ ఉన్నాడో ఆయన ఎలిమినేటెడ్. సో హేమంత్ సేఫ్, ఇద్దరికి ఎగ్జిట్ వచ్చి టాస్క్ అన్నారు కాబట్టి మళ్ళీ తన కంటెండర్ ప్లేస్కి వెళ్తాడు, కానీ టాప్ 15కి అయితే వెళ్ళాడు. సో అలా మొత్తానికి ఈ గేమ్స్ అయిపోయినాక తను ఓడిపోయాడు కదా, ఎలిమినేట్ అయిపోయాడు అని చెప్పేసి తన ఒపీనియన్ అడిగితే, నాకేం ప్రాబ్లం లేదు, నేను డేర్ తీసుకొని ఏం అవ్వాలో అదే జరిగింది, నేను దీన్ని పాజిటివ్గా తీసుకుంటా ఉన్నా, ఒక డేర్ కంప్లీట్ చేశాను ఛాలెంజ్ అని చెప్పేసి. సో అందరికి ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి ఇంకెళ్ళిపోతాడు, తన ప్లేస్కి వెళ్ళిపోతాడు హేమంత్ కూడా. సో అలా మొత్తానికి ఈ రోజు జరిగిన ఎపిసోడ్లో 4 అయితే టాప్ 15లోకి ఎంటర్ అయిపోయారు, మొత్తం 7 మెంబర్స్. ఇంకా ఏదైతే 18 మెంబర్స్లో 4 మెంబర్స్ ఇటు సైడ్ వచ్చారు, ఒకరు ఎలిమినేషన్ అయిపోయారు. ఆల్మోస్ట్ ఇంకా 13 మెంబర్స్ ఉంటారు. 13 మెంబర్స్లో ఇంకా ప్లేస్ ఉన్నది మోస్ట్లీ 8 మెంబర్స్కే. సో 8 మెంబర్స్లో ఎవరు ఆ 6 మెంబర్స్ ఎలిమినేట్ అయిపోతారు, ఇంకెవరు ఆ 8 మెంబర్స్ టాప్ 15 లేకపోతారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది. ఆ నెక్స్ట్ ఎపిసోడ్ షూట్ ఇవి కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేసి పెట్టాను. సో టాప్ 15కి ఎవరెవరు పోయినారో మీ అందరికీ తెలిసిందే. సో చెక్ చేయకపోతే మన ఛానల్ వెళ్ళి వీడియోస్ చెక్ చేయండి. ఇంతవరకు వీడియో చూసింటే నచ్చింటే లైక్ చేయండి, అండ్ ఇంతవరకు వచ్చినందుకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే. అండ్ వీడియో నచ్చితే మాత్రం పక్కా మీ ఒపీనియన్ కామెంట్ తెలపండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.